హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే మనం లక్నో సూపర్ జైంట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ యొక్క రివ్యూ అయితే చూద్దాము. ఇది చాలా హై స్కోరింగ్ మ్యాచ్ ఫ్రెండ్స్. ఎస్ఆర్హెచ్ అయితే ఈజీగా చేజ్ చేసింది బిగ్ టోటల్ని. దీంతో ఎల్ఎస్జీ అయితే అఫీషియల్గా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అయితే అవుట్ అయిపోయింది. దీని గురించి మనం డీటెయిల్గా అయితే చూసుకుందాము. మ్యాచ్ ఎవరు ఏ ప్లేయర్ బాగా ఆడారో దీని గురించి అయితే క్లియర్గా రివ్యూ అయితే చూసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ ఎల్ఎస్జీ బ్యాటింగ్ అయితే చూద్దాం. ఎల్ఎస్జీ ఫస్ట్ బ్యాటింగ్ అయితే వేసింది. 205 రన్స్ కొట్టింది 7 వికెట్స్ లాస్తోని 20 ఓవర్స్లో. మిచెల్ మార్ష్ అయితే మంచి బ్యాటింగ్ అయితే వేసిండు, గ్రేట్ టచ్లో ఉన్నాడు. 65 రన్స్ అయితే కొట్టిండు 40 బాల్స్లో. మంచి సిక్స్లు అయితే బాగా కొట్టిండు, బౌండరీస్, క్లీన్ హిట్స్ అనుకొని చెప్పుకోవాలి. ఇతనికి సపోర్ట్ ఏడెన్ మార్కం కూడా చాలా బాగా ఆడాడు, 61 రన్స్ అయితే కొట్టారు. ఇద్దరు బ్యాటింగ్తోనైతే ఎల్ఎస్జీ అయితే మంచి పవర్ ప్లేలో ఫస్ట్ 10 ఓవర్స్లో మంచి స్కోర్ అయితే కొట్టింది. వాళ్ళ ఫస్ట్ 10 ఓవర్స్ స్కోర్ చూసి అయితే ఈజీగా 220, 250 పోయేటట్టు ఉండే. కాకపోతే వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత మాత్రం చాలా డౌన్ అయిపోయింది అనుకొని చెప్పుకోవాలి. వీళ్ళిద్దరు తర్వాత ఎల్ఎస్జీ అయితే బిగ్ స్కోర్ చేసే ఛాన్స్ అయితే మిస్ అయిపోయింది. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అయితే చాలా మంచిగా బౌలింగ్ చేశారు. మిగతా ఎస్ఆర్హెచ్ బౌలర్స్, ప్యాట్ కమిన్స్, మిగతా అందరు బౌలర్లు ప్రతి ఒక్కరు మంచిగా డెత్ ఓవర్స్లో బాగా వేయడం వల్ల వీళ్ళనైతే రెస్ట్రిక్ట్ అయితే చేసారు 200లో 220 లోపే. లేకపోతే ఒకనొక దశలో 220, 250 పోయే స్కోర్ని 200 దగ్గరనే ఆపేసారంటే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అయితే చాలా మంచిగా వేశారు. అందులో దీంతోడు ఎల్ఎస్జీ లోవర్ ఆర్డర్ కూడా ఫెయిల్ అయింది అనుకునే చెప్పాలి. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని ఉపయోగించుకోలేకపోయినరు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూసేటైతే యాజ్ యూజువల్గా అభిషేక్ శర్మ అయితే చాలా బాగా ఆడారు. ట్రావిస్ హెడ్ లేకపోవడం వల్ల కొంచెం ఎక్స్ట్రా బాధ్యత అయితే వచ్చింది. అభిషేక్ శర్మ అయితే చాలా మంచిగా ఆడారు. చాలా రోజుల తర్వాత మంచి బ్లిస్టరింగ్ స్టార్ట్ అనుకొని చెప్పుకోవాలి. బౌండరీస్, సిక్సెస్ లాస్ట్ సీజన్ అయితే గుర్తుకొచ్చింది అనుకోవాలి. ఆ రేంజ్లో ఆడాడు. 20 బాల్స్లోనే 59 రన్స్ కొట్టిండు. 18 బాల్స్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిండు. ఈ 18 బాల్స్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేయడం వల్ల ఇది 3rd ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఈ సీజన్లో. ఈ రేంజ్లో ఆడడం వల్ల ఏమైందంటే మంచి స్టార్ట్ అయితే దొరికింది. చేజ్ చేయడానికి అయితే చాలా ఈజీగా వచ్చింది. తర్వాత వచ్చిన హెన్రీ క్లాస్ అని మిగతా ప్లేయర్స్ అందరూ వాళ్ళ హ్యాండ్ కూడా వేశారు. మంచిగా ఆడడం వల్ల మంచిగా రీచ్ అయితే అయింది. ఎస్ఆర్హెచ్ అయితే ఏ స్టేజ్లో కూడా అసలు ప్రెషర్ అయితే ఫీల్ అవ్వలేదు. అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ వల్ల వాళ్ళు సాఫీగానే ఇన్నింగ్స్ సాగింది, ఎక్కడ ప్రెషర్ అయితే ఫీల్ అవ్వలేదు. ఓపెనింగ్ బ్యాటింగ్ మంచిగా రావడం వల్ల అయితే వాళ్ళు ప్రెషర్ అయితే ఫీల్ అవ్వలేదు అసలు. దీంతోనే వాళ్ళు 6 వికెట్స్తోనే 10 బాల్స్ మిగిలి ఉండగానే ఈ స్కోర్ని అయితే ఈజీగా చేజ్ చేసేయారు అనుకొని చెప్పుకోవాలి. మంచి కమాండబుల్ మంచిగా ఆడారు అనుకొని చెప్పుకోవాలి వీళ్ళ ఇన్నింగ్స్ అయితే. నెక్స్ట్ కీ మూమెంట్స్ అని చెప్పుకుంటట్టయితే అభిషేక్ శర్మ అయితే ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ అనుకోవాలి. పవర్ ప్లేలో అయితే ఎల్ఎస్జీ బ్యాటర్స్ని అయితే బాగా ఉత్తికి ఆరేసాడు అనుకొని చెప్పాలి. మంచిగా క్లీనర్స్, మంచిగా 4, 6 కానీ ఏ దశలో కూడా ఎల్ఎస్జీ బౌలర్స్కి అయితే అవకాశం అయితే ఇవ్వలేదు. ఇంకో సైడ్ ఎల్ఎస్జీ కూడా పూర్ ఫీల్డింగ్ అనుకొని చెప్పుకోవాలి. ఎల్ఎస్జీ వాళ్ళ ఫీల్డింగ్ కూడా సరిగా చాలా మిస్ ఫీల్డింగ్స్ చేశారు, క్యాచెస్ మిస్ చేశారు. యార్కర్లు అయ్యబోయి అన్ని ఫుల్ టాస్ చేయడం వల్ల అసలు కంట్రోల్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ మీద అసలు ఈ ఎల్ఎస్జీ బౌలర్స్కి అయితే అస్సలు కంట్రోల్ అయితే రాలేదు. ఇంకోటి ఎస్ఆర్హెచ్ ఒక మంచి డిసిషన్ ఏంటంటే క్లాస్ అన్ని కొద్దిగా లేట్ దింపడం వల్ల బ్యాటింగ్ ఆర్డర్లో అదైతే వాళ్ళకి కలిసి వచ్చింది. లాస్ట్కి వచ్చిన క్లాస్ అని అయితే మంచి ఫినిషింగ్ అయితే చేసిండు ఇన్నింగ్స్ని అయితే. ఇదైతే వాళ్ళకి కలిసి వచ్చే అంశం ఇది. స్టాండ్అవుట్ ప్లేయర్స్ అయితే అభిషేక్ శర్మ అనుకొని చెప్పుకోవాలి. అతను కొట్టిన 59 రన్స్కి అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే అయ్యిండు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే ఇచ్చారు అతనికి. అగ్రెసివ్ స్టార్ట్ అయితే అనుకొని చెప్పుకోవాలి. అతను అగ్రెసివ్ స్టార్ట్ చేయడం వల్ల ఎస్ఆర్హెచ్కి అయితే చేజ్ చేయడంలో చాలా ఈజీగా అనిపించింది.
ఇంకో సైడ్ ఎల్ఎస్జీలో అయితే మిచెల్ మార్చ్, ఏడెన్ మార్కమ్ అయితే మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే మంచిగా వచ్చారు. కాకపోతే ఏంటంటే ఎల్ఎస్జీకి మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ బాలర్స్ వీళ్ళ బ్యాటింగ్ని అయితే వీళ్ళు ఇచ్చిన షాట్ని అయితే ఉపయోగించుకోలేకపోయాడు. ఇంకో సైడ్ ఎల్ఎస్జీ బౌలర్లో దిగ్విజయ్ రాతి ఒక్కడే మంచిగా వేసిండు అనుకొని చెప్పుకోవాలి. కొంచెం ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ని ఇబ్బంది పెట్టిండు అనుకోవాలి. 2 వికెట్లు తీసిండు. ఇంపార్టెంట్ అభిషేక్ శర్మ వికెట్ కూడా తీసిండు. ఇంకో సైడ్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్లో అయితే ఈశాన్ మాలింగ్ అయితే మంచి బౌలింగ్ వేసిండు అనుకొని చెప్పుకోవాలి. 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసిండు. ఈ విన్తోనైతే ఎస్ఆర్హెచ్కి కొద్దిగా ప్లేస్ టేబుల్లో అయితే కొద్దిగా ముందు వెళ్ళడానికి అయితే అవకాశం వచ్చింది. ఇంకో సైడ్ ఎల్ఎస్జీకి అయితే మిగిలిన అవకాశం కూడా ఈ మ్యాచ్ ఓటమితోనైతే వాళ్ళైతే అఫీషియల్గా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అయితే అవుట్ అయిపోయారు అనుకొని చెప్పుకోవాలి. రెండు టీంలు కూడా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అయితే ఎలిమినేట్ అయిపోయింది అనుకొని చెప్పుకోవాలి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇంతే. మీకు ఎవరి ఇన్నింగ్స్ నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్